గుడ్ మార్నింగ్ ఆల్. ప్రజలు ఎంత గుడ్డిగా ఉంటున్నారో మనకు అర్థం కావట్లేదు. అధికార పక్షం ఎంత బలంగా ఉండాలనో ప్రతిపక్షాన్ని కూడా అంతే బలంగా చేయాలి. ఎంతో కొంత ప్రతిపక్షాన్ని కూడా మనం బలం చేకూర్చాలి. ఆ ప్రతిపక్ష నాయకులు కూడా ఎందుకు ఇంత అన్నెసరీగా భయపడుతున్నారో అర్థం కావట్లేదు. బయటికి రావడానికి భయపడుతున్నారు. దేనికి భయపడాలి? పవన్ కళ్యాణ్ సార్కి ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇవ్వలేదు, కానీ ఎక్కడా భయపడలేదు. ఏ దేంట్లో కూడా కౌలు రైతులు కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడా భయపడలేదు. కారణం, ప్రజలకి నేను గొంతెస్తేనే ఆ సమస్య 10 మందిలోకి వస్తుంది. నేను సైలెంట్గా ఉంటే ఆ సమస్య ఫోకస్ అవ్వదు. మీడియా సంస్థలు కూడా మాలాంటి వాళ్ళు ఇంకెవరో చెప్తే ఆ సమస్య మీద ఫోకస్ చేయరు. పెద్ద నాయకుడు చెప్తే దానికి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి కాబట్టి ఫోకస్ చేస్తారు. సేమ్ అంతే. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటున్నారు. ఏ సమస్య మీద అతనికి పట్టట్లేదు. ఓన్లీ పాలిటిక్స్ తప్పితే ఏ సమస్య మీద పట్టలేదు. కానీ ఇక్కడ కూడా ఉందండి, నువ్వు ఇది చేసినా పాలిటిక్స్ చేసినట్టే ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్, మీ తండ్రి గారు పెట్టిన అతి ముఖ్యమైన ఆనిముత్యం లాంటి పథకం ఫీజు రీయింబర్స్మెంట్. ఎంతోమంది పేద విద్యార్థులు ఇలా గ్రాడ్యుయేట్లుగా జాబులు చేస్తున్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఈ కాలేజీల్లో, ఎందుకంటే అందరూ ఇంతంత ఫీజులు పెట్టి చదువుకునే స్తోమత లేదండి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఉండటం వల్లే చాలామంది చదువుకుంటున్నారు. కానీ ఇవాళ ఒక సంవత్సరం నుంచి లాస్ట్ జగన్ గవర్నమెంట్ చివరిలో వేయలేదు, వీళ్ళు వచ్చిన కాడి నుంచి వీళ్ళు వేయలేదు. ఆ కాలేజీలు ఏమో అమ్మా అవి మీ అకౌంట్లో పడతాయి, ఖచ్చితంగా మీరు పే చేస్తేనే హాల్ టికెట్ ఇస్తాము అంటే మెడలోని పుస్తలు, వాళ్ళ తల్లుల్లోని తాలుబొట్లు, లేకపోతే ఇంటి స్థలాలు తాకట్లు పెట్టి మరీ కట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒక సెమిస్టర్ కట్టారు, 2వ సెమిస్టర్ కూడా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇంకేం అడ్డం పెట్టాలి? కిడ్నీలు అమ్ముకోవాలా, కళ్ళు అమ్ముకోవాలా? గుండెట అమ్ముకోలేరు, అది ఉండేది ఒకటే. కొంచెం ఆలోచించండి సార్. నిద్ర ఈ అధికారులు కానీ, ఈ యొక్క పాలించే పాలకులు కానీ నిద్ర నుంచి బయటకు రండి. అమ్మఒడి వేరు, ఫీజు రీయింబర్స్మెంట్ వేరు. అమ్మఒడిని వేయపోయినా వాడు స్కూల్కి వెళ్తాడు, దాంట్లో ఇబ్బంది ఎక్కడా లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు, డబ్బు ఉన్నవాడే ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు. ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో అంటే నువ్వు ఇచ్చే పని లేదు, వాడు ఇంటూ అన్నం తినైనా బడికి వెళ్తాడు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే కాలేజీల్లో బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మాత్రమే చదువుకుంటున్నారు. లేకపోతే డిగ్రీ చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకునేవాళ్ళు, మా కర్మ ఇంతేరా అని. కానీ ఇలా చదువుతున్నారంటే గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క ఆసరా మాత్రమే. కానీ అదే ఆసరా ఇవాళ సైలెంట్గా నిద్రపోతుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. ప్లీజ్ కొంచెం సేవ్ చేయండి సార్. చాలా పూర్ చిల్డ్రన్స్, అందరూ ఉన్నవాళ్ళు కాదండి, చాలామంది తక్కువ మంది మాత్రమే. పెద్ద అమౌంట్ కట్టలేదు. ఇవాళ చిన్న పనులు చేసుకోవచ్చు, కానీ పెద్ద పనులు చేసుకోలేరండి. కానీ మన గ్రూపులో నేను ఒకడు పెట్టాడు, బియ్యం దందా అని. ఎవడు దందాలు చేయట్లేదండి, దొంగతనం చేయట్లేదు. ఇది తినేవాడు లేడు, వాటిని అమ్ముకుంటున్నాడు. వాటి మీద కదండి మనం ఫోకస్ చేయాల్సింది. ఇలా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మీద, వీటి మీద ఫోకస్ చేసి కొంచెం ఈ మెసేజ్ని ఎలాబిట్ చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ పడే విధంగా అలర్ట్ చేయండి. ఆ అమౌంట్ ఆ అకౌంట్లో పడే విధంగా అలర్ట్ చేయండి. ప్లీజ్ ఈ మెసేజ్ని నీట్గా ఫార్వర్డ్ చేయండి, లేదా మీరే చేయండి. ఎవరు చేసినా ఆ తల్లిదండ్రుల అకౌంట్ డబ్బులు పడే విధంగా. ఒక సెమిస్టర్ పడలేదు, 2వ సెమిస్టర్ వస్తుంది, ఎక్కడ తెచ్చి కడతారు పాపం? ఏదో ఒక సెమిస్టర్ అంటే తాలుబొట్లో ఏదో తాకడబెట్టారు, ఇంకా ఏమి తాకడబెట్టుకోవాలి? వాళ్ళ కిడ్నీలు ఇవి తప్పితే. ప్లీజ్ సేవ్ ద చిల్డ్రన్స్, సేవ్ ద నేషన్. జై హింద్.